ఆయన స్థానంలోనికి నేను ఎప్పుడైతే వచ్చానో ఒక ఉన్నతమైన హోదాలాగా ఫీల్ అయ్యి, ఆయన లేడు అన్న విషయాన్ని తెలుసుకునేటువంటి కొంతమంది ఆయన శిష్యుడు ఉన్నాడు, ఆయన ఏమైనా చేయగలుగుతాడేమో, ఆయన ఏదైనా చేస్తాడేమో అని నా దగ్గరికి వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అడిగేవాళ్ళు, అయ్యా మేము మిల్లులు పనిచేసే వ్యాపారులం, అయితే మా పక్కన ఒక ఆయన వ్యాపారం మొదలుపెట్టాడు, అతడు మొదలుపెట్టాడు, మా బిజినెస్ డౌన్ అయింది, కాబట్టి వాడు ఆ స్థానంలో నుంచి పూర్తిగా తప్పుకోవాలని నాకు కొంత అమౌంట్ ఇచ్చి, మా గురువు గారికి మేము వచ్చినప్పుడు చెప్పుకునేవాళ్ళం, మాకు ఆయన చేసి పెట్టాడు, మేము అన్ని విషయాల్లో దీవించబడ్డాము అన్నారు వాళ్ళు. నేను కూడా మా గురువు గారి కంటే నేను ఇంకా బలమైన వాడిని, మీకేం పర్వాలేదని చెప్పి, నేను ఆయన ఏ రీతిగా చేశాడో అంతకు రెండింతలుగా చేస్తానని చెప్పి వాళ్ళని చెప్పి పంపించేసినాక, నేను వారు ఏ స్థలాల్లో మిల్లులు ఉన్నాయో ఆ మిల్లులు కలిగిన స్థలాల దగ్గరికి వెళ్ళి నేను చూసి ఏమైతే చేయాలో అక్కడ చేసి తిరిగి వచ్చేవాడిని. ఇక తర్వాత ఒక్క 10-15 రోజుల్లోనే మిల్లుతో సహా అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి పనులు ఎన్నెన్నో చేశాను. తర్వాత ఒక భార్య ఒక భర్త వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చి, అయ్యా ఇదిగో మేము గురువు గారితో కొన్ని విషయాలు విన్నమెచ్చుకున్నాం, ఆయన మా పక్షా నుండి అన్నీ చేశాడు, అయితే నీకు కూడా ఒక విషయాన్ని తెలియపరుద్దామని వస్తున్నాం. ఏంటి అన్నాను. అంటే ఆయన అన్నాడు, ఈ అమ్మాయి నా భార్య కాదు, నేను ఆ అమ్మాయి భర్తను కాదు, మేము కొంతకాలం ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉన్నాం, ఇప్పుడు వాళ్ళ ఆయనకు తెలిసింది, అయితే ఆయన పూర్తి శాశ్వతంగా ఏదో ఒకటి అవ్వాలి, మీరు ఏదైనా చెయ్యండి అన్నాడు. సరే నేను చూసుకుంటానన్నాను. ఆమె వైపు కన్నులెత్తి చూశాను, ఆమె బహు సుందరంగా ఉండటం గమనించాను. ఏమా నీకు ఇష్టమేనా అంటే, నాకు ఇష్టమే ఈ పని అంది. నేను చెప్పాను, అట్లయితే మా గురువు గారు మీకు ఎలా చేశారో నాకు తెలీదు, నేనైతే మీకు శాశ్వతంగా ఉండే ఒక పరిష్కారాన్ని చేస్తాను, మీకు ఇబ్బంది కలిగే పరిస్థితి నేను చేయను. అయితే ఏమయ్యా, నీవు ఒక రోజుకి ఇక్కడికి వచ్చేటప్పుడు మీ ఇద్దరు కలిసి రండి, నేను చెప్పినప్పుడు ఇదిగో ఆమె చేతుల మీద నేను ఒక పొడిని చల్లుతాను, అప్పుడు ఆ పొడి చల్లి లోపల ఉన్నప్పుడు నీవు బయట ఉండు, తర్వాత నీ మీద ఒక పొడి చల్లుతా, నీ చేతిలో ఒక పొడి చల్లుతానన్నప్పుడు అలాగేనయ్యా అన్నాడు. ఆ ఒక్కటి మీ ఇద్దరు చేతుల మీద రుద్దుకుంటే చాలు, మీరెంతకాలం జీవించాలనుకున్నా ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరని చెప్పేసినప్పుడు నా మాటలు నమ్మేవాళ్ళు. ఓ ఈయన గురువు దానికంటే ఇంకా ఎక్కువ చేయలేదు, ఈయనైతే శాశ్వత పరిష్కారం అన్నాడు అని చెప్పేసి అని వాళ్ళు వెళ్ళారు. మరుసటి తర్వాత నేను చెప్పిన రోజులకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆమెను లోపలికి రమ్మన్నాను. లోపలికి వచ్చింది. వచ్చిన ఆమెను పూర్తిగా పాడు చేశాను. పాడు చేసిన తర్వాత ఆమె చేతికి ఏమీ రాయలేదు, నువ్వు వెళ్ళి వాడిని పిలువు అని చెప్పేసి అన్నప్పుడు ఆమె వెళ్ళి ఆయన పిలిచింది. నేను ఆయన చెప్పాను, ఇదిగో ఈ నీళ్లు నీ మీద రాస్తున్నాను, నీ చేతులకి బహుజాగ్రత్త, ఈ నీళ్లు మీ ఇద్దరి చేతుల మీద పోయాలి, పిలువు ఇప్పుడు ఆమెను లోపలికన్నాను. పిలిచాడు. ఇద్దరి చేతుల మీద నీళ్లు పోసాను. కారణం ఏంటంటే ఆమెతో చేసినటువంటి ఆ పనిని ఆమె ఎన్నడూ చెప్పకుండా ఉండటానికి ఆమెకు మతి మరుపు అనేటువంటి ఒక దురాత్మను ఆమెలో విడిచిపెట్టాను. అన్ని విషయాలు గుర్తుంటాయి, చేసిన తప్పు మాత్రం ఆమెకు గుర్తుండదు. ఆవిళ్ళు ఇంటికి వెళ్ళే సమయానికి వాళ్ళ ఆయన పక్షవాతం వచ్చిన ఒక వ్యక్తిలాగా నోరు మెదపకుండా నోరు లాక్ అయిపోయింది, చేతులు కాళ్ళు మెదపకుండా కదలకుండా మంచంలోనే ఉన్నాడు. అలా కొన్ని దినాలు ఆయన అలా ఉండటం వలన కాల వ్యవధి చేశాడు. ఇలాంటివి నా జీవితంలో చెప్పేదానికి వీలు లేదు. మంచి కుటుంబాలు పాడైపోవటమే కానీ కుటుంబాలను బాగు చేసిన పరిస్థితి లేదు. ఇలా నేను ఎన్నో రకాలుగా నా దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ ఎన్నెన్నో రీతులుగా చేశాను. అయితే నేను నా తల్లి ఇల్లు విడిచి 3-4 సంవత్సరాలు అవుతూ ఉంది, 4 ఏళ్ళు పూర్తిగా వస్తూ ఉంది. నా తల్లి దగ్గరికి నేను ఇప్పుడు వెళితే నా తల్లి నన్ను కొద్దిగా అసహించుకునిద్ది. నేనున్నటువంటి అవతారం బాగాలేదు. నేను కొద్ది దినములు గడిచిన తర్వాత నా తల్లి దగ్గరికి వెళదామని ఆలోచన చేసి
కొద్ది దినములకు వెళ్ళటానికి నిర్ణయం తీసుకున్నాను. ఈ మధ్యలో నాకు కావాల్సినటువంటి వసతులు ఏమైతే ఉన్నాయో, నాకు ఆకలి అయిందనుకోండి, ఒక టిఫిన్ షాపు దగ్గరికి వెళ్ళి నేను కావాల్సినవి అన్నీ తిన్న తర్వాత, అయ్యా డబ్బులు ఎంతైనా అని చెప్పినప్పుడు దగ్గరికి రా అనేవాడిని. దగ్గరికి రా అన్నప్పుడు, ఇదిగో డబ్బులు నీకు ఇస్తున్నాను అని ఒక్క మాటే చెప్పేవాడిని. ఆయన ఏం చేసేవాడంటే, ఆ మాట వినటంతోనే ఆయన గల్లాలో ఉన్న డబ్బులు నా చేతికి ఇచ్చేవాడు. భోజనం సమయానికి వెళ్ళినప్పుడు, భోజనము చేసినప్పుడు నాకు నచ్చిన ఆహారాన్ని తినేవాడిని. ఎవరైనా ఒక టోకెన్ ఇచ్చినప్పుడు ఆ టోకెన్ తీసుకొని ఎక్కడ కట్టాలి బిల్లు అంటే, అదిగో అక్కడ కట్టాలి బిల్లు, సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళినప్పుడు బిల్లు కట్టాను అని చెప్పి ఆయనకి ఇచ్చేవాడిని. వెంటనే బిల్లు కట్టారండి మీరు, చిల్లర మీకు ఇవ్వాలని చిల్లర ఇచ్చేవాళ్ళు. అంటే ఎన్ని పనులు చేశానో, ఇట్లాంటి ఎంతమందిని మోసం చేశానో చెప్పటానికి వీలులేదు. అయితే నేను చేసిన వాటన్నిటిలో నాకు సంతోషం కలదా అంటే సంతోషం ఉండేది కాదు. ఎందుకంటే విద్యలు ఎన్నో అభ్యసించిన, నేర్చుకున్న విద్యలు ఎన్నున్నా, కావలసినది కడుపులో తింటున్నా, నచ్చిన సుఖాన్ని అనుభవిస్తున్నా, నేను ఒంటరిని అనేటువంటి బాధ మాత్రం ప్రతి క్షణం నన్ను వేధిస్తూనే ఉంది. ఎందుకంటే పగలు ఎవరితో తిరగకూడదు, రాత్రులు మాత్రమే కటిక చీకట్లోనే బ్రతకాలి. పగలు చూడటానికి ఇష్టపడేవాడిని కాదు. సాధారణంగా ఏ మనుషులైనా, ఏ యవనస్తులైనా, ఎవరైనా పగలంతా కుటుంబాలతో గడుపుకుంటారు, వారికి సంతోషాలతో గడుపుకుంటారు. కానీ అలా గడిపేటువంటి పరిష్కారం కూడా నా దగ్గర లేదు. ఎందుకంటే నేను నేర్చుకున్న విద్యలో ఏ ఇంటికైతే వెళతానో ఆ ఇల్లు నాశనమే, నేను ఏ ఇంటికి వెళ్ళి వస్తానో ఆ ఇల్లు పాడైపోవటమే. అంటే నేను ఎంత శాపభరితమైన వాడిగా ఉన్నానో ఆలోచించండి. ఇలా ఉన్నటువంటి నా జీవితంలో నేను నేర్చుకున్నటువంటి ఈ విద్యలన్నిటిలో కరాటీ నేర్చుకున్నాను, కానీ కొట్టితే కేసు అయ్యిద్ది అనుకున్నాను, చంపితే కేసు అయ్యిద్ది అనుకున్నాను. విద్యలన్నిటినీ నేర్చుకున్నాను, ఇక దిగులు పడాల్సిన అవసరం లేదనుకున్నాను. అయితే విద్యలు నేర్చుకున్నాను కాబట్టి నేను చేయాల్సినటువంటి పనిని చేయటానికి నిర్ణయం తీసుకొని మొత్తం సిద్ధం చేసుకొని, ఎవరెవరిని ఏ సమయాలలో వారిని పూర్తిగా భూమి మీద లేకుండా, లేక పూర్తిగా మంచంలో పడేటట్లుగా, లేక పూర్తిగా వాళ్ళ జీవితంలో ఎన్నడూ సుఖాన్ని అనుభవించకుండా, కొందరు పిల్లలు పుట్టకుండా, కొందరు మంచానికి అతుక్కునేటట్లుగా, కొందరు స్పాట్లో భార్య భర్తలు విడిపోయి చనిపోయే రీతిగా, వాళ్ళంతటికి వాళ్ళే ఉరేసుకుని చచ్చిపోయే రీతిగా చేయటానికి నిర్ణయం తీసుకొని అంతా సిద్ధం చేసుకున్నాను. వాళ్ళంతా సొంత ప్రాంతంలో వాళ్ళే కాబట్టి సొంత ప్రాంతానికి వచ్చాను. వచ్చి మా తల్లిగారు ఇంటి దగ్గర ఉన్నారేమో, నా తల్లిని సంతోషపరచాలి, ఇన్ని రోజులు నేను నేర్చుకున్న విద్యంతటిని నా తల్లిగారి ఎదుట ప్రదర్శించాలి అని అనుకొని నా తల్లి దగ్గరికి వెళ్ళే ముందు నేను ఒక విచిత్రాన్ని చేయాలని ఆశపడ్డాను. ఏంటంటే నేను ఒక దేవతను పిలిచి నేను అన్నాను, ఇదిగో నీ వెళ్ళి నా తల్లి ఏం చేస్తుందో వెళ్ళి చూసిరా అన్నా. నేను చూసినప్పుడు వెళ్ళి వచ్చింది, మీ తల్లికి బాగాలేదు, ఆమె అనారోగ్యంతో పండుకొని ఉంది అంది. నా తల్లి అనారోగ్యంతో పనుకుందన్నప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదు. ఆమెకు ఏమైనా చెయ్యాలనిపించింది. నేను వెంటనే ఇదిగో అని చెప్పి ఒక నలుగురిని పిలిచాను. ఆ నలుగురు దేవతలే, భూమి మీద కొలవబడుతున్న వాళ్ళను పిలిచి నా తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెకు కావలసినటువంటి వసతులు, ఆమెకి ఏమైతే పనులు చేసుకోలేదో, ఏమైతే భోజనం వండి పెట్టుకోలేదో, ఇల్లు శుభ్రంగా ఉందో లేదో చూసి మొత్తం శుభ్రపరిచి అన్నిటినీ చక్కపరిచి భోజనము వండి పల్లెములో పెట్టి నా తల్లి తినేంత వరకు మీరు ఉండి నా యొద్దకు రావాలని చెప్పినప్పుడు అలాగే వెళ్ళి ఇల్లంతా శుభ్రం చేసి బట్టలు ఉతికేసి, మనుషుడు తెల్లవారుజామున లేక మునిపే మొత్తం సిద్ధం చేసి ముగ్గేసి నా తల్లికి ఉదయంతో లేపి భోజనము చెయ్యండి అని చెప్పి తిరిగి మా యొద్దకు వచ్చేసేది.
అలాంటి ఒక సన్నివేశాన్ని నా తల్లిగారికి పరిచయం చేశాను. చేసిన తర్వాత మరుసటి రోజు వెళ్ళినప్పుడు నేను వెళ్ళి నా తల్లిని అడిగాను. అప్పుడు టైం కరెక్ట్గా 2 గంటలు అయ్యింది. నేను నా తల్లి గారి దగ్గరికి వెళ్ళి 2 గంటల సమయంలో అన్నాను, అమ్మా అన్నం తిన్నావా అన్నాను. తిన్నాను నాయనా. ఎక్కడికి వెళ్ళావురా? నువ్వు వెళ్ళి 4 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడికి వెళ్ళావో తెలియదు, ఏమవుతుందో తెలియదు అని మా తల్లిగారు నన్ను చూసి కన్నీరయ్యారు. ఆ కన్నీరయ్యి నన్ను కౌగిలించుకొని ఏడ్చినప్పుడు నాకు చాలా బాధ కలిగినప్పుడు మా తల్లిగారు, అమ్మా నీవేం పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను, నీకేం ఇబ్బంది కలిగించనని చెప్పి నేను మళ్ళా వస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా ఏమేమైతే పనులు చేయాలనుకుని ఈ స్థలాలకు వచ్చానో నా తల్లికి తెలియకూడదు కాబట్టి తెలియకుండానే వీటన్నిటిని చేయటానికి నిర్ణయం తీసుకొని ఎవరెవరి ఇంటి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళందరి గృహాల దగ్గరికి వెళ్ళి నేనేమేమైతే చేయాలనుకున్నారో అవన్నీ చేయటానికి సిద్ధం చేశాను. ఒకే రోజున ఒకే సమయంలో ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఏ రీతిగా అవ్వాలో ఏ రీతిగా అయిపోవాలో ఆ రీతిగా అయిపోవటానికి నిర్ణయం తీసుకున్న వాటన్నిటిని సిద్ధపరిచాను. తిరిగి ఆ మరుసటి రోజున మా తల్లిగారి దగ్గరకు వచ్చాను. మా తల్లిగారి దగ్గరకు వస్తే మా తల్లిగారు కేకేశాను, అమ్మా నేను వచ్చాను రామ్మ అంటే వేసిన తలుపు ఉంది, కానీ మా తల్లిగారు ఇంట్లో లేరు. ఏంటి మా అమ్మ ఇంట్లో లేదని చెప్పేసి అనుకున్నా. మా నాన్నగారి దగ్గరకు వెళ్దామని చెప్పేసి పక్కన ఉన్నారేమని వెళ్ళి వెతికితే మా నాన్నగారు కూడా లేడు. అప్పుడు ఆయన మరో చోటకి వెళ్ళాడన్న విషయం తెలుసుకున్నాక ఎక్కడికి వెళ్ళింది మా అమ్మ అని చెప్పేసి బయటకు వచ్చి ఒక ఆయన్ని అడిగాను, అయ్యా నువ్వు మమ్మల్ని చూసావా అంటే, అయ్యా మీ అమ్మ ఈరోజు సమాధుల పండగ కదా, అందుకే సమాధుల దగ్గరికి వెళ్ళింది, మీ అన్నయ్య చనిపోయాడు కదా అని ఆ స్థలానికి వెళ్ళింది అని చెప్పేసి అన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. మా అమ్మ మర్చిపోలేదు మా అన్నని అనిపించి వెళ్ళి సమాధుల దగ్గరికి వెళ్ళి వెతికితే మా తల్లి అక్కడ లేదు. ఆ పక్కన గొడ్డు కాసుకుంటూ ఉన్నాడు ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. అయ్యా నువ్వు మా అమ్మను చూసావా అన్నాను. లేదయ్యా నేను చూడలేదు, కానీ ఇందాక ఒక ఆయనతో మాట్లాడుతున్నప్పుడే నేను చూశాను, ఇదిగో ఆమె ఈ రైలు కట్ట దగ్గరికి వెళ్ళటం నేను చూశానయ్యా అన్నప్పుడు నేను వెంటనే నా దగ్గర ఉన్నటువంటి దురాత్మల్ని, నా దగ్గర ఉన్నటువంటి శక్తుల్ని ఏదో ఒక విధంగా అక్కడికి పంపించలేదు. ఆ క్షణాన మాట విన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నా హృదయంలో ఒక భయం ఏర్పడింది. అమ్మో మా తల్లి రైలు దగ్గరికి వెళ్ళటం ఏంటి, రైలు కింద పడి చనిపోవటానికి వెళ్ళిందా అని పరుగు పరుగున ఆ స్థలంలోనికి వెళితే నేను అక్కడ ఆ పట్టాల దగ్గరికి వెళ్ళ ఒక 5 నిమిషాల ముందుగా నేను మొత్తం చూస్తూ ఉన్నాను, పరుగున వెళ్తూ ఉన్నాను. ఒక ట్రైన్ నా కళ్ళ ముందు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఒక ట్రైన్ నా కళ్ళ ముందు వెళ్ళిపోయిందో మా అమ్మగారు చనిపోయారని నేను నిర్ణయం తీసుకున్నాను. నా మనసుకు అప్పుడు అనిపిస్తూ ఉంది, ప్రేమతో పెంచిన ముద్దుల కొడుకు చనిపోయాడు, నేనే ఆదరణ నేనే భరోసా అన్న కొడుకు చనిపోయిన తర్వాత ఒక్క 10 దినాలే వాళ్ళ దగ్గర క్షేమంగా ఉన్నాను. తిరిగి మళ్ళీ నా జీవితంలో ఏమేమి చేయాలనుకున్నానో వాటన్నిటినీ చేయటానికి వెళ్ళాను. తిరిగి 4 ఏళ్లకు వచ్చాను. 4 ఏళ్లకు వచ్చి నా తల్లి ఏం చేస్తుందో, మంచేందో చెడ్డేందో గ్రహించకుండా, ఒక కొడుకుగా ఒక తల్లికి ఏ రుణం తీర్చుకోకుండా ఇంత పని తీసుకొచ్చాను. నేను ఎన్ని విద్యలు నేర్చుకుంటే ఏమి లాభం ఉంది, నా తల్లిని సుఖపెట్టలేని పరిస్థితి ఎందుకు నాకు వచ్చింది అని చాలా ఏడ్చాను. సరే దేహమైనా తీసుకొని వచ్చి భూస్థాపన చేద్దాం అనుకుని ఆ దేహాన్ని తీసుకొద్దని చెప్పి పైకి ఎక్కుటానికి అని చెప్పేసి వెళ్ళాను. వెళుతూ ఉంటే ఒక పొద ఉంది. ఆ పొద దగ్గర కొన్ని మాటలు వినబడుతున్నాయి. ఏవని వినబడుతున్నాయి అంటే, జీవాధిపతి అయిన ప్రభువా, సమస్తము ఎరిగినవాడా, నీవు నన్ను పిలిచి ఇదిగో రాసేయమంటావా అని నా చిన్నతనములో నాకు మొదటి వివాహం జరిగినప్పుడు నువ్వు నన్ను అడిగావు, రాసేయ్యా అన్నాను. రెండోసారి అడిగావు, రాసేయ్యా అన్నాను. మూడోసారి అడిగావు, రాసేయ్యా అని.
ఆ రోజు నాకు తెలియలేదయ్యా, ఆ రోజు నువ్వు నాకు చెప్పలేదయ్యా, ఇదిగో నీ భర్త తాగుమోతుడవుతాడు, నీ కడుపును పుట్టిన కొడుకు పెద్దోడు చనిపోతాడు, నీ కడుపును పుట్టిన ఇంకొక కొడుకు ఇదిగో లోకానుసారంగా వెళ్ళిపోతాడు, నేను ఎందుకు పనికిరాని ఒక తల్లిని, కేవలం ఒక పనికిరాని విధంగా నేను ఇక్కడ నిలబడ్డాను, ఇదిగో నాకు ఈ స్థితి ఇంతే, అందరికీ హీనురాలని, నన్ను ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉంటాను, ఒక అడుక్కునే వారి కంటే హీనురాలిగా నేను ఇక్కడ ఉన్నాను, నమ్ముకురాలుగా ఉన్నాను, ఇదేనా నా జీవితంలో నువ్వు అడిగి రాసినదని మా తల్లి తన మనసులో ఉన్న బాధ అంతటిని ఒక గుబురు కలిగిన చెట్టు దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. చనిపోయిన నా తల్లిని పాతి పెట్టుకుందాని వెళ్ళిన నాకు బ్రతికించినటువంటి నా దేవుడైన యేసు ప్రభు నా తల్లి స్వరపు మాటలు వినుట తోడనే జీవము నాలో నుండి పరిపూర్ణంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేసింది. ఎప్పుడైతే నాలో ఆ సంతోషం ఉబికింప చేయబడిందో, నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మా 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 నేను వచ్చానమ్మా అన్నాను. 3 కేకలు వేయటంతో నేను నా తల్లి కన్నులు తెరిచి నన్ను చూసి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, కొడుకా ఓ కొడుకా ఓ కొడుకా, నా కొడుకు వచ్చాడమ్మా, నా కొడుకు వచ్చాడమ్మా, నా కొడుకు వచ్చాడేసయ్యా అని నన్ను కౌగిలించుకుని వెంటనే మోకరించి, ఇదిగో ప్రభు, చనిపోదామని నేను అనుకొని ఇక్కడికి వచ్చాను, కానీ ఈ రోజున నేను చనిపోక మునుపే నా కొడుకును నా యొద్దకు తీసుకొచ్చావు, ఇక నా జీవితానికి చాలు, ఇదిగో ఈ క్షణము నుండి వీడిని నీ చేతికి అప్పగిస్తున్నానని ఒక ట్రాక్ దగ్గర మా తల్లి ప్రార్థన చేసి, ఏదో ఒక మనిషి చేతిలో అప్పచెప్పినట్లుగా, ఇదిగో నీ చేతిలో నేను పెడుతున్నాను నా కుమారుని చెప్పి ఆమేన్ అంది. మా అమ్మ చేసిన ప్రార్థన నేను విన్నాను, కానీ ఆ దేవుడి మీద మాత్రం నిరీక్షణ నేను చూపలేదు. మా తల్లి పైకి లేచి, అయ్యా నువ్వు కడుపు నిండా అన్నం తిన్నావా, ఎన్ని రోజులయ్యింది, నువ్వు ఇలా తగ్గిపోయేవేంటి నానా అని కన్నీరు మున్నీరయ్యి, ముందు ఇంటికి వెళదాం రానా అని నన్ను ఇంటికి తీసుకెళ్ళి కడుపు నిండా అన్నం పెట్టింది. ఒక చిన్న మాట మీతో అంటాను బిడ్డ, అన్నలారా, సహోదరి సహోదరులారా, మీలో చాలామంది కోడళ్ళు, చాలామంది కుమారులు మన అమ్మలకు ఒక ముద్ద అన్నం పెట్టుతున్నామా? కనీసం మన అమ్మ తిందా లేదో అని ఆలోచన చేశామా? కనీసం మన అమ్మా నాన్న పరిస్థితి ఎలా ఉందో కనీసం జ్ఞాపకమైనా పెట్టుకుంటున్నామా? గుర్తుపెట్టుకో, దేవుడు మనకి వాళ్ళని బంగారపు మాదిరిగా మనకిచ్చాడు. నాకేమి ఇచ్చాడు, నాకేం చేశారు అనుకోవటం కాదు, ఉన్న జీవితంలో జీవించి ఎంత బాగా నా తల్లిని నా తండ్రిని చూడాలో అంత బాగా చూడటానికి సిద్ధపడు. అదే నీ జీవితంలో మంచి గెలుపుకు, నువ్వు మంచి సంతోషానికి నువ్వు సంతోషపడే విధంగా ఉండే అవకాశం నీకు. భార్య జేబు చూసిద్దంట, తల్లి కడుపు చూసిద్దంట. అలాగే నా తల్లి కడుపు చూసి నన్ను ఇంటికి తీసుకెళ్ళి కడుపు నిండా అన్నం పెట్టి నాతో నేను చెయ్యి కడుగే ముందుగా ఒక మాట అంది, అయ్యా నేను నా జీవితంలో ఎన్నెన్నో అనుకున్నాను, మీ నాన్న మారితే బాగుండు అనుకున్నాను, కానీ ఆయన మారలా. మీ అన్న బ్రతికుంటే బాగుండు అనుకున్నాను, వాడు బ్రతికలేడు. నేను ఒక్క మాట అడుగుతున్నాను రా, నాకు ఆస్తి వద్దు, అంతస్తు వద్దు, నీ నుండి వచ్చేటువంటి సౌభాగ్యాలు ఇవ్వద్దు, నిన్ను చేతులతో తీసుకొని నేను వెళ్ళే మందిరం దగ్గరికి ఇడిచిపెడతాను. ఎందుకంటే అక్కడికి హైదరాబాదు నుంచి ఒక సేవకుడు వచ్చాడు. ఆయన అద్భుత రీతిగా వాక్యాన్ని చెప్పి అనేక యవనస్తులను రక్షించాడు. ఇదిగో నేను ఆ యవనస్తులందరికంటే నా కొడుకు వచ్చాడని నేను గర్వంగా చెబుతాను. ఎందుకంటే ఆ సేవకుడు సంఘం అంతా కలిసి నీ కోసం 4 ఏళ్ళు కన్నీరు మున్నీరు ఉపవాసపు ప్రార్థనలు చేశాం. ఇదిగో మనమందరం చేసిన ప్రార్థనను బట్టి ప్రభువు ఈ విజయాన్ని మనకిచ్చాడన అని నా యాజకుడి దగ్గరికి వెళ్ళి సంతోషాన్ని వెళ్ళబుచ్చుకుంటాను నారా అని అడిగింది. తల్లి సంతోషాన్ని కాదనలేక తిరిగి నా తల్లితో కూడా వెళ్ళి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఎప్పుడో నన్ను చూసినట్లుగా,
నేను ఆయన సొంత సహోదరుడైనట్టుగా, నేను ఒక తండ్రి బిడ్డలలాగా నన్ను చూసి ఆయన ఎంతో ఆప్యాయతతో చూసి, అయ్యా నువ్వు బాగున్నావా, నువ్వెలా ఉన్నావు, నీకోసం మేము ఎప్పటి నుంచో వెతుకుతున్నాం, నీకోసం మేము ఎప్పటి నుంచో ప్రయాసపడుతున్నాం, ఇదిగో పలానా వాళ్ళు నిన్ను అక్కడ చూసామంటే బళ్ళేసుకొచ్చి చూసేవాళ్ళం, ఇదిగో పలానా వాళ్ళు పలానా స్థలంలో ఉన్నాడంటే అక్కడికి వచ్చి చూసేవాళ్ళం. ఎందుకో తెలుసా? మీ అమ్మ రోజు మందిరంలోకి వచ్చి ఏమని ఏడ్చేదో తెలుసా? అయ్యా అయ్యా నేను దిక్కులేని దాన్ని అయిపోయానయ్యా, దిక్కులేని దాన్ని అయిపోయానయ్యా, నేను దిక్కులేని దాన్ని అయిపోయానయ్యా, నేను దిక్కులేని దాన్ని అయిపోయానయ్యా అంటే నాకు ఎంతో బాధేసింది. ఈ సంఘంలో 1000 మంది ఉన్నారు, 1000 మందిలో 700 మంది తల్లులు ఉన్నారు. కనీసం ఏ తల్లి కూడా తమ బిడ్డల కోసం ఇంతగా కన్నీరు పెట్టిన చూడలేదు. కానీ నిన్న జరిగిన విషయం ఏంటంటే, ఆ ఆదివారపు ఆరాధన చేస్తూ ఉంది. మీ అమ్మ ఒకే మాట అంది, ఈ ఒక్కరోజే నేను ఆరాధిస్తానయ్యా, ఎందుకంటే ఇక మీదట నేను ఆరాధించను అంది. అప్పుడు నాకు అనిపించింది, ఏంటి అక్క ఎలా చేసింది ఆరాధన, నేను ఈ ఒక్కరోజే చేస్తాను అందేంటి, చనిపోయిద్దా ఏంటి అనుకొని నేను ఎంతో బాధపడ్డాను. కానీ అక్క చేసిన ఆరాధనకు జీవితకాలం ఆరాధన చేయాలని ఆ పరమందున్నవాడు నిర్ణయం తీసుకున్నాడేమో. ఆ అక్క సంతోషంగా ఉందన్నప్పుడు నేను ఆయన మాటలు విన్నాను, ఆశ్చర్యపడ్డాను. కానీ నా మనసులో ఒకటి ఉంది. ఏముందో తెలుసా? నేను అనుకుంటున్నాను నా మనసులో, ఈడు ఒక మాటలు చెప్తాడు, ఈడు కూడా దేవుడి గురించే చెబుతాడు, కానీ వీడెందుకు పనికిరాని ఒక కుక్క. వీడు నమ్ముకున్న దేవుడు గొప్పోడైతే నా అన్నను బ్రతికించవచ్చుగా. వీడు మార్చగలిగిన మనుషులుంటే ఏం మార్చి చూపించాడని చెప్పుకోవాలి. క్రైస్తవులు అనబడే వాళ్ళు మందు తాగుతున్నారు, క్రైస్తవులు అనబడే వాళ్ళు భార్య భర్తలు గొడవాడుకుంటున్నారు, క్రైస్తవులు అనబడేటువంటి కుటుంబంలో అనేక వ్యతిరేకాలు ఉన్నాయి. ఈడేం మార్చాడు, ఈడేం చేశాడు, ఆ దేవుడేం చేశాడు? వీళ్ళంతా వ్యర్థం, అబద్ధపు మాటలు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పి దేవతలు దేవుళ్ళు లేరని టక్కులు తీసుకొని కొట్టే బ్యాచీలు తయారయ్యాడు. అందులో నుంచి వచ్చిన బ్యాచ్ ఈడే కాబోలా అని నా మనసులో ఆయన్ని కిండల్ చేస్తూ ఉన్నాను, కించపరుస్తూ ఉన్నాను. దేవుడంట హృదయ రహస్యములు ఎరిగిన వాడని ఈ బైబిల్ గ్రంథాన్ని నేను పట్టుకున్నాక నాకు అర్థమయ్యింది. ఈ మాట విన్న వాళ్ళందరూ ఒక్కసారి దేవుడికి మహిమ కలుగునుగాక. అయితే బిడ్డలారా, ఎప్పుడైతే ఆ దైవజనుడు అలా మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను, సరేనండి అన్నాను, తల వంచాను. నేను మా తల్లిగారు వైపు చూసి ఆయన అన్నాడు, అక్క నీ కొడుకు వచ్చాడు కదా, కొద్దిసేపు నేను ఆ బిడ్డతో మాట్లాడాలనుకుంటున్నాను, మరి ఏం చేద్దామంటే ఒకసారి మీరింటికి వెళ్ళిపోండి, తమ్ముడిని ఈరోజు మందిరంలోనే ఉంచుతాను అన్నాడు. అన్నప్పుడు నాకు మా అమ్మ వైపు చూసి నేను ఉంటాలే నువ్వు పో అని చెప్పేసి అన్న తర్వాత ఆయన నాతో కొన్ని విషయాలు ముచ్చటించి అన్నాడు, నేను నిన్ను చాలా సమయం నుంచి చూస్తున్నాను, నువ్వు ఏదో ఒక తెలియని ఒక చిక్కు కలిగిన సమస్యలో ఉన్నావు, ఏదో తెలియని ఒక భయంకరమైన పెను ప్రమాదంలో ఉన్నట్లు నాకు కనబడింది. కానీ నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు నమ్మినవి, నువ్వు కళ్ళతో చూస్తున్నాను అనుకుంటున్నవి అన్నీ గుడ్డితనమే, అన్నీ అంధకారమే, అన్నీ నువ్వు అనుకున్న అన్నీ అదృశ్యాలే అన్నాడు. నాకు అనిపించింది, ఏంటి అన్నీ అదృశ్యాలు అంటాడు, అన్నీ అంధకారాలు అంటాడు, అన్నీ కాదంటాడు. నా కళ్ళతో నేను చూశాను, నా చెవులతో నేను విన్నాను, నేను ఎన్నో నైవేద్యాలు పెట్టాను, ఎన్నెన్నో చేశాను, నా కళ్ళతో ప్రత్యక్షంగా చూశాను, ప్రత్యక్షంగా తీశాను, అనుకున్నాయన్నీ చేశాను. ఏంటి ఇలా అంటాడు అనుకొని బాధపడ్డాను. బాధపడి ఎప్పుడు ఇల్లింతే, నా దేవీ దేవతల గురించి తిట్టుకోవటం తప్ప రెండో పని చేయరేళ్ళు, ఇలా బతుకు మారదని ఆయన ముఖం మీద ఉమ్మేద్దామన్నంత కోపం వచ్చింది నాకు. నా కోపాన్ని గ్రహించాడు ఆయన. ఒక మాట అన్నాడు, ఇదిగో గుర్తుపెట్టుకో, నీవు నమ్ముకున్న వాళ్ళు దేవుళ్ళు దేవతలు అయితే ఈ ఒక్క మాట వాళ్ళ నోటి మీద చెప్పించగలిగితే నేను నీ కింద శిష్యరికాన్ని చేస్తానన్నాడు. ఆ మాట నాకు బాగా సవాలుకరం అనిపించింది. ఆ మాట నాకు బాగా సవాలుకరం అనిపించి, ఇదెంత భాగ్యం, ఈయన శిష్యరికాన్ని చేస్తానన్నాడు. ఒక్కసారి ఏం చేద్దామంటే, ముందుగా ఈయన నువ్వు నమ్ముకున్న దేవీ దేవతలు ఎందుకు పనికిరాని వాళ్ళు అన్నాడు కదా, ఏది చూడలేదన్నారు కదా,
ఏది కదలలేదన్నాడు కదా, ఏది మెదలలేదన్నాడు కదా. వాళ్ళ కదిలింపు ఎలా ఉండిద్దో, వాళ్ళ బలం ఎలా ఉండిద్దో చూపిద్దామని ఆ మందిరంలో ఉన్న ఆ ప్రదేశాన్ని అంతా చూశాను. ఆయన్ను చూశాను, ఆయన కడుపును పుట్టిన బిడ్డలను చూశాను. నేను వెళ్ళాను. నేను మా తల్లిగారింటికి వెళ్ళలేదు, కానీ అలాగే నేను వెళ్ళాల్సినటువంటి శ్మశానం దగ్గరికి వెళ్ళిపోయి అర్ధరాత్రి పూట సమయంలో కూర్చొని కొన్నిటిని పిలిచి నేను అన్నాను, ఏయ్ మీరు వెళ్ళి, నేను ఇదిగో మీకు ఒక పేరు చెబుతాను, వెళ్ళి వాడిని వాడి భార్యని మొత్తం గలిబిలి చేసి వాళ్ళిద్దరి మధ్యన తగాద పెట్టి వాళ్ళను రోడ్డు పాలు చేసి మీరు రండి నా దగ్గరికి అంజి అన్నాను. మీకు ఏది కావాలో నేను ఇస్తాను అన్నప్పుడు వాళ్ళు అలాగే వెళ్ళి ఆ గేటు దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చారు. ఏమైందన్న, గేటు దగ్గరికి వెళ్ళాం, కానీ ఆ గేటు బయట భయంకరమైన మంట మండుతూ ఉంది అంది. ఏంటి, భయంకరమైన మంట మండుతుందా? నేను వెళ్ళినప్పుడు ఏ మంట కనబడలేదు, మీకెందుకు కనబడుతుంది? వాడు అన్నట్లుగా మీరు అబద్ధం చెబుతున్నారు కదూ అంటే లేదు అన్నారు. అన్నప్పుడు నాకు అనిపించింది, ఓహో లేదు అన్నాడు కదా, ఒక పని చేద్దాం. ఏం పని చేద్దామంటే, ఏదైతే లేదు అన్నాడో, ఏదైతే వీళ్ళు అబద్ధం అని చెప్పేసి ఆయన అన్నాడో, అన్ని అవపోషాలు పట్టినటువంటి వాడు, పంచ లోకాల మీద అధికారం కలిగిన వాడిని పంపిస్తే అగ్ని ఆర్పేస్తాడు, వెంటనే వెళ్ళి గలిబిలి చేసి ప్రాణం తీసుకొని బయటకు వస్తాడు అనుకొని, ఓ నీవు వచ్చి నేను నీకు ఏదైతే చెబుతున్నానో అది చెయ్యి, నువ్వు అనుకున్న దాన్ని నేను నీకు తప్పకుండా సమర్పిస్తానన్నాను. అన్న తర్వాత ఆయన వెళ్ళి చుట్టూ తిరిగి పైకి వెళ్ళాడు. మేడ మీద నుంచి ఆంతునే దూకుదాం అనుకున్నాడో ఏమో, మొత్తం వెళ్ళి పరీక్షించి చూసిన తర్వాత నా దగ్గరకు వచ్చి అన్నాడు, ఇదిగో నేను మందిరం ఆ స్థలం చుట్టూ తిరిగా, అన్నీ మంటలే, నేను పెట్టే మంట కూడా జాలతల్లా. పైకి వెళ్ళి దూకుదాం అనుకున్నా, పైన మంటే. నీళ్లు చల్లుదామని చెప్పి ఎంతో ప్రయత్నం చేసి నీళ్లు చల్లా, కానీ నీళ్ళ చుక్క కూడా ఒక మంటను ఆర్పలేకపోతున్నాయి. బిందెలు కాదు, ఎన్నో కొమ్మరిచ్చా, కానీ ఒక్కడు కూడా వళ్ళబడతలేదు అంటున్నాడు. నాకు ఎట్టుందో తెలుసా ఆయన మాట్లాడుతుంటే, నేను అగ్నిలో అడుగు పెట్టినప్పుడు నాకు బయట కనబడింది నువ్వు, నేను అడిగినవన్నీ చెప్పింది నువ్వు, నా చెవికి వినిపించింది నువ్వు, ఎంత చేసిన నీవు, ఎంత విద్యని నేర్పిన నీవు, ఒక అగ్నిని ఆర్పలేకపోతున్నావంటే నాకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అనిపించి మీరెవరు కాదు అని, ఇదిగో నాకెంతో ఇష్టప్రియతంగా ఉన్నటువంటి పిచాచిని నేను పంపిస్తానని, ఏయ్ ఇయాల మాస్తి అని పిలిచి, నేను మాట్లాడినప్పుడు ఇప్పుడు మాట్లాడిన దాంట్లో నేను పిలిచాను ఆమెను. అలాగూ ఎప్పుడైతే పిలుచుకున్న వెంటనే ఆమె ప్రత్యక్షమైంది. నువ్వు పోయి సర్వనాశనము చేసి ఆ పసికందుల ప్రాణంతో సహా ఉండగానే నా దగ్గరకు తీసుకురమ్మన్నాను. వెళ్ళింది, ఎన్నెన్నో కేకలేసింది, ఎన్నెన్నో అరుపులేసింది. ఎన్ని అరుపులేసిన వాళ్ళు మనశ్శాంతికి పనుకున్నారు. ఎన్ని కేకలేసుకున్న పనుకున్న పడకల మీద పిల్లలు కదలలేదు, మెదలలేదు, ఏమీ కాలేదు. తిరిగి ఇంటికి వచ్చింది, నా దగ్గరకు వచ్చి అంటుంది, నేను పోలేకపోయాను, నీవెక్కడికైనా పంపించు, పోతాను, అక్కడకు పోలేను అంది. ఇలా కాదు అని చెప్పి మొదట యక్షిణీ విద్య నేర్పినటువంటి ఆ యక్షిణీ విద్య నేర్పించినటువంటి ఆ దేవీ దేవతలు పిలిచాను. మీరు వెళ్ళి నేను చెప్పినట్లుగా చేస్తే, ఇదిగో మీరు నచ్చినటువంటి నైవేద్యాన్ని ఏదైనా సరే మీకు స్పాట్లో పెడతానని సవాళ్ళు విసిరి పంపిస్తే, వాళ్ళు ఏం చేశారంటే లోపలికి పోలేదు, బయట ఉండలేదు, ఆ స్థలం నుండి ముందుకు వెళ్ళి ఏమేమి జరుగుతుందో చూస్తానికి వెళ్ళినాయి అంట. ఏమేమి జరుగుతుందో చూస్తానికి వెళితే, నేను నమ్మినటువంటి ఎంతో ప్రియమైన నా దేవీ దేవతలు నాకు వచ్చి చెప్పిన విషయం ఏందో తెలుసా? అక్కడికి వెళ్ళటంతోనే
ఏదెను తోటలో ఖడ్గ జ్వాలలను ప్రభు నిలబెట్టినాడు. అదే జ్వాలల గల దూతలు నిలబడి తిరుగుతూ ఉన్నాయంట మందిరము చుట్టూ. ఆ మాట అన్నప్పుడు నాకొచ్చి ఆ విషయాన్ని చెప్పినప్పుడు నాకెంతో ఆశ్చర్యం అనిపించింది. నేను నమ్ముకున్నటువంటి పంచలోహాల మీద ఉన్నటువంటి వ్యక్తిని పంపించాను, పిచాచిని పంపించాను, నేనెంతో ఇష్టపడిన దేవీ దేవతలని పంపించాను. కానీ ఇదేంటి, ముందు వెళితే మంట అన్నారు, తర్వాత వెళితే వల్లబడలేదంటున్నారు, ఇప్పుడు వెళితే దేవదూతలు దిగారని చెప్పేసి అంటున్నారు. వీళ్ళకంటే దూతలు ఎవరు, వీళ్ళకంటే శక్తి ఎవరు, వీళ్ళకంటే బలమేదని నేను అనుకుని ఇదంతా కాదు అని చెప్పి నేను ఒక విషానికి సంబంధించినటువంటి పసరలన్నిటినీ పిండుకొని ఒక దానిలో సిద్ధపరుచుకొని వాడు పాస్టర్ ఎప్పుడైతే వస్తాడో వాడి మీద చల్లి, వాడి కడుపును పుట్టిన పిల్లల మీద చల్లి ఒక్కసారిగా నా శక్తి సామర్థ్యాన్ని బయట పెడదామని చెప్పి అన్నీ సిద్ధపరుచుకొని ఉదయము లేవక మునిపే వాడి తలుపు తట్టి చల్లాలనుకొని వెళ్ళా. కరెక్ట్గా అక్కడికి వెళ్ళే సమయం ఆసనం తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తోడనే ఆయన కేకలేశాను, బయటికి వచ్చాడు. నా జేబులో నుండి నేనేదైతే దాచుకున్నానో నా చేతుల నుండి విసిరి స్పీడ్గా ఆయన మీద చల్లుదామనుకున్నాను. ఏదైతే నేను చల్లుదామనుకున్నానో చల్లక మునిపే నా కాళ్ళు తెలియకుండా వంగిపోయినాయి, నా తల తెలియకుండానే వంగిపోయింది, నా నోరు తెలియకుండానే దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం అని ఏక శబ్దము కలిసి అరిచాను. నాకు అర్థం కాలేదు. బయటకు వచ్చేసాను. నేనేంటి దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం అంటున్నానేంటి? ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. నేనేం చేయలేకపోయానేంటి? ఆయన దగ్గరికి వెళ్ళడంతోనే మోకరిచ్చానేంటి? ఇది క్రిస్టియన్ చేసే పని నేనెందుకు చేశాను? ఎందుకు ఇలా జరిగింది? అసలు వాడు చెప్పిన మాట చెవిలో నేను విన్న తర్వాత నుంచి నాకేది పని చేయట్లేదని కోపంతో నేను వెళ్ళి నేను నమ్మినటువంటి నా దేవీ దేవతలు అనబడిన వారందరినీ ఒక వరుసలో నిలబెట్టాను. వరుసలో నిలబెట్టి కేకలేసి చెబుతున్నాను, ఇదిగో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు, మీరు ఎందుకు చేయలేకపోయారో నాకు అర్థం కావట్లేదు. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను. వాడు నా చెవి ఎదుట ఒక మాట అన్నాడు. ఆ మాట ఇప్పుడు మీతో అంటున్నాను. మీరు గనక నోటితో చెప్పగలిగితే వెంటనే వాడు నాకు శిష్యరికం చేస్తానన్నాడు. కనీసం నేను పంపించినప్పుడు ఏం చేయలేకపోయారు, ఇదిగో మీరైనా చెయ్యండి అంటే అవి అంటున్నాయి. ఒక్కొక్కటి మేము చేయలేకపోయామన్న సంగతి నువ్వు బాగా గట్టిగా చెప్పావు. నువ్వేదో బాగా చేసి వస్తానని పోయావు కదా, నువ్వేం చేసావంటుంది ఒక దురాత్మ. నేనన్నాను, ఏయ్ మాట్లాడమాక, నీ చెప్పింది నువ్వు చేయి అన్నా. ఆ దెయ్యం అంటుంది, ఇన్నాళ్ళు నువ్వు చెప్పినయేగా మేం చేసింది, మేమేమన్నా వ్యతిరేకంగా చేసామా అంటే నాకు వెంటనే కోపం వచ్చి అన్నాను. వాడు నా నోట ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే యేసు రక్తమే జై అనమన్నాడు అన్న. ఎప్పుడైతే ఆ మాట అన్నాడని చెప్పేసి యేసు రక్తమే జై అన్నానో అనటం తోడనే నేను నిలబెట్టిన నా దేవీ దేవతలు అనబడిన వాళ్ళు ఒక్కళ్ళు కనబడల. నాకు ఎట్టుండిద్దో మీరు చెప్పండి, నాకు ఎంత బాధ కలిగిద్దో మీరు చెప్పండి. నేను ఎంత పవర్గా నేర్చుకున్నాను, ఎంత పవర్గా చేశాను, ఎంత సామర్థ్యంగా చేశాను, ఎన్ని మిల్లులు నాశనం చేశాను, ఎన్ని కుటుంబాలు నాశనం చేశాను, వీళ్ళ ద్వారా నేను ఎన్నెన్ని ఘనకార్యాలు చేశాను. ఏంటి నేనేమైనా తప్పు మాట అన్నానా? అదేమన్నా భూతు మాట? యేసు రక్తం జయమనే కదా అన్నాను, ఏంది ఎట్టెళ్ళిపోయి అని చెప్పేసి అని మళ్ళీ మొత్తాన్ని పిలిచాను. మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. అసలు మీరెందుకు వెళ్ళారు అని అడిగాను. వాటి నోటితో వాళ్ళు ఏక శబ్దంతో చెప్పిన మాట ఒక్కటే, ఏ పదాన్ని నీవు అన్నావో ఆ పదములోనే అది ప్రతి మనుష్యుని కోసం వధించబడినటువంటి శ్రేష్టత గల రక్తం అదే, జీవము గల రక్తం అదే, పరిశుద్ధమైన రక్తము అదే అని
వాటి నోటితోనే ఆ రక్తములోనికి అనేకులు చేర్చబడకూడదని అనేకులను అనేక రీతులుగా మేము మభ్యపెట్టి ఎన్నెన్నో పనులు చేసి ఎన్నెన్నో నాశనాన్ని చేసి మేము చేస్తే ఈ రోజున నువ్వు మా నోటితోనే నువ్వు చెప్పించావు. ప్రతి మనుషునికి కావలసిన రక్తము అదే, సమస్తమైన వాటికి జయము అదే అని ఎప్పుడైతే నాకు ఆ మాట చెప్పినాయో నేను అన్నాను, సరే ఎక్కడ దొరికిద్దో ఆ రక్తం, ఏ షాపులో దొరికిద్దో ఆ రక్తం నా దగ్గరికి తీసుకొని రండి అన్నాను. వాళ్ళు పక్కపక్క నవ్వు అన్నారు, ఆ రక్తం ఎక్కడా దొరకదు, ఆ రక్తం ఎక్కడి నుంచో తీసుకురారు, ఆ రక్తం ఎక్కడి నుంచో అమ్మరో. నీ నోటితో నీవు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే ఆ రక్తం నీ మీద కుమ్మరించబడిద్ది అన్నారు. పాస్టర్ నాకు చెప్పిన మాట ఏంటంటే, ఈయన దేవుడు అని చెప్పలేదు, ఈయన రక్షకుడు అని చెప్పలేదు, ఈయన యేసు ప్రభు లోక రక్షకుడని చెప్పలేదు, ఈయన పునరుద్ధానుడైన క్రీస్తు అని చెప్పలేదు, ఆయన త్వరగా రానయ్యున్న యేసు అని చెప్పలేదు. నాకు ఏం చెప్పలేదు? దేవుని సువార్త విషయములో మనుషుని సృష్టించినది ఈయనే అని నాకు సేవకుడు చెప్పలేదు. సమస్త సృష్టి ఆయన వలనే కలిగిందని నాకు ఎవరూ చెప్పలేదు. నాకు చెప్పింది ఎవరయ్యా అంటే, నేను పూజించిన దేవి దేవతలు అనబడిన వారే సమస్త సృష్టి ఆయనే చేసింది, ఆయనే ప్రభువు అని నోటితో ఒప్పుకున్నాయి. దేవుడికి స్తోత్రం. ప్రియబిడ్డలారా, నీవు నీ ఇంటిలోనో, నీ ఇంటి పక్కనో, నీ ఇంటి వెనకో, లేకపోతే నీ ఊరిలోనో, నీ యొక్క గ్రామాల్లోనో నాలాంటి మూర్ఖులు లేదా నాలాంటి వ్యక్తులు, నాలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారు. సువార్త తెలియపరుస్తున్నావా? నిజమైన సువార్త తెలియపరుస్తున్నావా? అపోలో చెప్పిన అబద్ధపు బోధనే చెబుతున్నావా? లేక ప్రిస్కిల్లా అపోలోకు చెప్పిన తర్వాత నిజమైన సువార్తని తెలియపరిచాడు. అకోలా ప్రిస్కిల్లా చెప్పిన తర్వాత నిజమైన సువార్తను చెప్పాడు. మోసపోయే సువార్త, నిజమైన సువార్త, ఏ విషయమైన మంచి సువార్తను నువ్వు వెల్లడి చేస్తున్నావు? నువ్వు నీ నోట నుండి వచ్చేటువంటి సువార్త ద్వారా ఎంతమందిని రక్షణలోనికి నడిపిస్తున్నావు? నువ్వు నిజమైన యేసును నమ్ముకున్న దానవైతే, నిజమైన యేసయ్య రక్తములో కడగబడిన వాడవైతే, ఆ రక్తములో నీవు నిజంగా పవిత్రంగా బ్రతికినట్లయితే యేసు ప్రభును ఎందుకు నీ జీవితంలో చూపించలేకపోతున్నావు? యేసు ప్రభుని నిజముగా ఆయన లోక రక్షకుడని నీ జీవితంలో బ్రతుకుతున్న బ్రతుకంతటిని నీ ఇంటిలో నివసిస్తున్న వాళ్ళే కావచ్చు, నీ వీధిలో ఉంటున్న వాళ్ళు కావచ్చు, నీ ఊరిలో ఉంటున్న వాళ్ళే కావచ్చు, నిజంగా ఈమె ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కుమార్తె కుమారుడని ఎందుకు బ్రతకలేకపోతున్నావు? నాలాంటి వాళ్ళు కళ్ళెందుకు తెరిపించలేకపోతున్నారు? ఆలోచించమనే ఆలోచన రీతిగా మాట్లాడుతున్నాను బిడ్డ. ఎప్పుడైతే నేను ఆ మాటలు విన్నానో, ఎప్పుడైతే నేను ఆ మాటలన్నిటిని గ్రహించుకున్నానో, వెంటనే నేను వచ్చాను. పాస్టర్ దగ్గరికి వచ్చి ఏమంటున్నానో తెలుసా? పాస్టర్, నాకు ఆ రక్తం కావాలి, నేనేం చేయాలి అని అడుగుతున్నాను. ఆయన అన్నాడు, ముందు నువ్వు లోబడాలి, దేవుని వైపు తిరగాలి, చేసిన తప్పులన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఏవే తప్పులు చేసావో మేం చెప్పవసరం లేదు, దేవుడే నీవు చేసిన తప్పులన్నిటినీ ఎత్తి చూపగలడని ఒక విషయాన్ని చెప్పాడు. అలాగా ఆయన ద్వారా యవనస్తుల కూడికలను ఏర్పాటు చేసి ఆ యవనస్తుల కూడికలను సిద్ధపరిచినప్పుడు నా తల్లి నాకు ఒక విషయాన్ని చెప్పింది. నేను ఇంటికి వెళ్ళినప్పుడు, బిడ్డ, అన్న యవనస్తుల కూడిక పలానా సమయంలో ఏర్పాటు చేస్తున్నాడు, నువ్వు కూడా వెళ్ళన్నప్పుడు సరే వెళతానని చెప్పేసి అన్నాను అని నా తల్లి తలకి పైకి స్నానం చేపించింది, మంచి వస్త్రాలు తొడిగిచ్చింది, నా చేతికి బైబిల్ ఇచ్చి ప్రార్థన చేసి ఒక మాట అంది, బిడ్డ గుర్తుపెట్టుకో, వీధిలో కుక్కలు చాలా ఉంటాయి, అవి మురుగుతూ ఉంటాయి,
కానీ నువ్వు వాటి వైపు చూడొద్దు, వాటి శబ్దం నీ వినొద్దు. నీవు తల దించుకొని ఈ బైబిల్ నీ చేతిలో ఉంది, ధారాళంగా సరళంగా దేవుని మందిరములోనికి వెళ్ళి మోకరించి, నీకు రాకపోయినా పర్వాలేదు, యేసయ్యా అని పిలువు, ఆయన నీకు సమస్తాన్ని నేర్పిస్తాడు అని నా తల్లి చెప్పింది. నేను అనుకుంటున్నాను, కుక్క నన్ను చూస్తే అరుసుద్దా, నన్ను చూస్తే మొరిగిద్దా? మా అమ్మ పిచ్చిది కాకపోతే కుక్కలు నన్ను చూసి అరవటం ఏంటి? ఎంతలా కుక్కనైనా నోరు మూపేయగలను, ఎంతలా వీధి కుక్కలనైనా పిచ్చి కుక్కలనైనా ఆట పట్టించగలను. నన్ను ఈ మాట నిద్దేంది మా అమ్మ అనుకున్నాను. అనుకొని బైబిల్ తీసుకొని సెంటర్కి వచ్చాను. సెంటర్కి వచ్చిన తర్వాత నాతో పాటు చదువుకున్న నా స్నేహితులు ఏమంటున్నారో తెలుసా? ఏరా ఎప్పుడు మారేవురా, ఏరా ఎప్పుడు ప్రభు నమ్ముకున్నావురా, ఏరా ఓహో ఏదో ఆడదాన్ని పాడు చేయటానికే వెళుతున్నాడు, సంఘాన్ని పాడు చేయటానికే వెళుతున్నాడు ఈడా అని చెప్పి నన్ను దుర్భాషలాడారు, ఎక్కిరింత పాడు చేశారు. నాకు తెలియలేదు వీధిలో ఉన్న కుక్కలు ఇల్లే అని. ఆ కుక్కలు ఎవరో కాదు, నిజమైన దేవుడు ఈయనని గ్రహించకుండా ఏ తల్లిదండ్రులైతే యేసు ప్రభు వారు జీవించినటువంటి జీవితాన్ని, ప్రభు నా కోసం ఎందుకు చనిపోయాడు, యేసయ్య నా కోసం ఎందుకు తిరిగి లేచాడు, ఇప్పుడు వాక్యం ఏమై ఉంది, ఆ వాక్యాన్ని బట్టి నన్ను నేను ఎలా కట్టుకొని అలా జీవించాలి, నా కుటుంబాన్ని అలా కట్టుకొని నేను నా కుటుంబార్థంగా సాక్షార్థంగా ఎలా జీవించాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ బిడ్డల్ని అలాగూ కుటుంబంలో, దేవుని కుటుంబంలో పెంచుతారు. కానీ క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, మేము నాటికలు మానం. క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, లోక సంబంధమైన వాటన్నిటి దగ్గరకు మేము వెళ్ళి వస్తాం, బూతు మాటలు కూడా మాట్లాడుకుంటాం అని ఎవరైతే అనుకున్నారో అలాంటి ఫ్యామిలీలే యేసు ప్రభు రక్తంలో కడగబడిన ఎంతోమంది తల్లుల యొక్క కొడుకులు నాతో ఆ మాటలు అందాయి. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమి నేర్పారు, వాళ్ళ తల్లులు ఏమి నేర్పారు? భయాన్ని నేర్పారా, భక్తిని నేర్పారా? ఆలోచించండి. ఇందులో ఇప్పుడు నీవెలా ఉన్నావు, నీ కుటుంబం ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు? మన యేసయ్యను మనం చూపొద్దా? మన క్రీస్తును మనం చూపొద్దా? ఆయన పునరుద్ధానుడై ఉన్నాడని చెప్పొద్దా? ఆయన రాబోతున్నాడని చెప్పొద్దా? ఆయన సమీపిస్తున్నాడని చెప్పొద్దా? నీవు సాక్షార్థంగా నువ్వు జీవించొద్దా? ఆలోచించు నా మాటని, పరీక్షించు నా మాటని. నిన్ను నువ్వు అర్థం ఎంతవరకు చేసుకుంటున్నావో చూడు. ఆ యవనస్తులు కూడికలకు వెళ్ళాను, మోకరించి ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టాను. ఏమని ప్రార్థన చేశానో తెలుసా? ఒక్క మాటే ప్రార్థించాను. ఏమనంటే, ఎవరైతే నన్ను వీధిలో పట్టుకొని తిట్టారో, ఎవరైతే నన్ను అవమానకరంగా మాట్లాడారో, నీవు దేవుడవైతే, నీవు రక్షకుడవైతే, నీ రక్తములో పవిత్రతే ఉంటే గాన వాళ్లను నీవు ఈ మందిరములోనే నా పక్కనే నీ దగ్గరకు వచ్చి మోకరించగలిగినప్పుడు నీవు నిజమైన దేవుడవని నమ్ముతా అన్నాను. నేను లోపలికి వెళ్ళిన తోడనే నా కోసం ప్రార్థించలేదు, నా రక్షణ కోసం ప్రార్థించలేదు, నాకు తెలియకుండానే నేను ఇతరుల కోసం ప్రార్థించాను. నేను నీటి బాప్తిసంలో సాక్ష్యమిచ్చు ఆ రోజుకి ఎవరి కోసమైతే ప్రార్థించానో వాళ్ళందరూ అదే సంఘములో 10 మంది ఏ వ్యక్తులైతే తిట్టారో వాళ్ళందరూ నాతో పాటు యేసు రక్తంలో కడగబడ్డారు. దేవుడికి స్తోత్రం. ఈ రోజున వాళ్ళంతా ఆయా రకాల పనులతో దేవుడు వాళ్ళని వృద్ధి చేసి బలపరిచాడు, ఆశీర్వాదకరంగా ఉన్నారు. దేవుడు ప్రేమించి నన్ను ఈ రోజున ఇలా సిద్ధపరిచాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల ప్రభువా, దయగల నాయనా, నీకు స్తోత్రాలు. మీరు మా పక్షాన చూపినటువంటి, నా పక్షాన చూపినటువంటి గొప్ప రక్షణ భాగ్యం, ఎవరి ద్వారా నేను సువార్తను విశ్వసించాను, నా జీవితంలో నేను ఎలాంటి పరిస్థితులు కలిగిన ప్రమాదాల మధ్య పెరిగాను, దేన్ని ఆశించాను, దేన్ని సూచాను, దేన్ని నమ్మాను, దేని పక్షాన ఉన్నాను. ఈ రోజున యేసయ్య, ఇదిగో నీవు దీనంతటిని
తెలియపరుస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఎవరైతే ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వాళ్ళందరి హృదయాలు, వాళ్ళందరి మనస్సులు తెరవబడునుగాక. వాళ్ళు నీ రక్తములో కడగబడుదురుగాక, నీలో నిలిచియుందురుగాక, నీలో ఫలించుదురుగాక, వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉందుదురుగాక. నీవే వారందరూ ఎవరైతే వినుచున్నారో వారందరి కుటుంబాలు రక్షింపబడునుగాక. ప్రభువా, నీవే సమస్తమై ఉన్నావు, నీవే సమస్తమై ఉన్నావు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా ఇట్టి కృపను నాకు ఇచ్చినందుకే స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వాదం ఏకీభవించండి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, రక్షణ భాగ్యము, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత గల సహవాసం వినుచున్న ప్రతి బిడ్డలకు సదాకాలం ఆయన కృపలో కూడిన నిరీక్షణ గల సమాధానం, శాంతి మనకును అనేక కుటుంబాలకు, సంఘాలకు, దైవజనులకు తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్.